వెల్కమ్ టు మెగా 9 టీవీ. గ్రామీణ ప్రాంతాల్లో అన్యమత ప్రచారాన్ని నియంత్రించేలా సనాతన హిందూ ధర్మ ప్రచారంతో శ్రీవారి వైభవాన్ని చాటుతూ గోవింద మాలధారణ చేసిన భక్తులు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, శబరిమల అయ్యప్ప దర్శనం తరహాలో తిరుమలలో గోవిందమాల ధారణ భక్తులకు ప్రత్యేక టికెట్లు జారీ, అలాగే క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్న భక్తులతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని లిప్త కాలం పాటు దర్శించుకుంటే మహద్భాగ్యంగా భావిస్తారు. అయితే తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో దర్శించుకుంటే మహద్భాగ్యంగా భావించే భక్తుల కోసం టీటీడీ గత కొద్ది సంవత్సరాలుగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా స్థానికులకు 10 రోజుల పాటు దర్శన భాగ్యాన్ని కూడా కల్పించేందుకు తిరుపతిలో విరివిగా ఒక 9 కేంద్రాలను, తిరుమల తిరుపతితో పాటు 9 కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి వారికి దర్శన టికెట్లను కూడా జారీ చేసే ప్రక్రియను కూడా ప్రారంభిస్తున్న నేపథ్యంలో కొంతమంది తిరుమల శ్రీవారి మాలధారణ ధరించిన భక్తుల కోసం ప్రత్యేకంగా ఓ కౌంటర్ను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది తిరుమల శ్రీవారి మాలధారణ చేసిన భక్తులు మనతో ఉన్నారు. గోవింద మాలధారణ భక్తులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, అంటే 10 రోజుల పాటు తిరుపతి, తిరుమలలో ప్రత్యేకంగా 9 కౌంటర్లను ఏర్పాటు చేసి స్థానికులకు టికెట్లు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించబోతున్నారు 8వ తేదీ నుంచి. అయితే వారితో పాటే గోవింద ధారణ ధరించిన భక్తులను కూడా అనుమతిస్తామని చెప్తున్నారు, ప్రత్యేకంగా లేదని కూడా చెప్తున్నారు. అంటే నిష్ఠతో ఉన్న మీరు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, మీరు వాళ్ళని ఏ విధంగా? మేము తిరుమల తిరుపతి దేవస్థానం వారిని 1982 నుంచి మమ్మల్ని ప్రోత్సహించారు స్వామి. అందరికీ కూడా రన్నింగ్ క్యూలో వదిలేవాళ్ళ దర్శనం. తర్వాత రాను రాను మమ్మల్ని పక్కన పెట్టారు. కనీసం గోవిందమాల ధరించినటువంటి భక్తులు హిందూ సనాతన సాంప్రదాయాన్ని, తిరునామాన్ని ధరించి వచ్చే వారికి కనీసం గుర్తింపు ఇవ్వడానికైనా ఈ 8 కేంద్రాలు ఒక కేంద్రమైన ప్రత్యేకంగా ఒక 20,000 మంది ఉంటారు స్వామి. గోవిందమాల వేసిన వాళ్ళు అనేక సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వస్తారు స్వామి. ఈ సనాతన సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలంటే గోవిందమాల కూడా అందులో ఒక భాగం అవుతుందని మనకు గోవిందమాల నామాలు వచ్చేటప్పుడు ఫస్ట్ గోవిందమాల వేయండి అని కూడా స్లోగస్ ఇస్తారు స్వామి. టీటీడీలో కూడా ఇచ్చారు అప్పుడు, అది కూడా ఉంది మా దగ్గర రికార్డు. కానీ ఎందుకో ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకంటూ ప్రత్యేకంగా ఇవ్వట్లేదు. చాలామంది భక్తులు దర్శనం కాకుండా ముడుపులు తెచ్చి తిరుక్కొని వెళ్ళిపోతున్నారు, మాల ఇవ్వకుండా నిలిపేస్తున్నారు. శ్రీశైలంకి పోతే స్పర్శ దర్శనం ఇస్తున్నారు స్వామి. అంటే ఇప్పుడు ప్రధానంగా అంటే విజయవాడకి వెళ్తే అక్కడ భక్తులకు కూడా మాలధారణ చేసిన శక్తి భక్తులకు కూడా వాళ్ళు దర్శనం ప్రత్యేకంగా ఏర్పరుస్తున్నారు. అలాగే ఇప్పుడు శబరిమలలో కూడా అయ్యప్ప భక్తులకు కూడా ప్రత్యేక దర్శనం ఇస్తున్నారు. అయితే తిరుమలలో కూడా ఆ తరహా దర్శనాన్ని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ వేడుకుంటున్నాం స్వామి. కనీసం ఒక్క కౌంటర్నైనా, ఒక కేంద్రమైనా ఇస్తే కనీసం 20,000 మంది భక్తులు సంవత్సరం తగ్గకుండా ఉంటారు స్వామి. రాను 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 గోవిందమాల భక్తులు కనుమరుగైపోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని టీటీడీ వాళ్ళు, ఈఓ గారు, చైర్మన్ గారు, ముఖ్యంగా భానుప్రకాష్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన హిందూ సనాతన సాంప్రదాయాన్ని బాగా ప్రోత్సహిస్తారని మేము ఆశిస్తున్నాము. గోవిందమాల భక్తులు అంటే ఆయన కూడా మంచి ఇంప్రెషన్ ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళు తప్పకుండా దీని మీద మాకు కూడా టీటీడీ వారికి విన్నవించాలని ఆయన తరపున మేము వేడుకుంటున్నాం స్వామి. ఓం నమో వెంకటేశాయ. హిందూ మతానికి, హైందవ ధర్మానికి కూడా కొంత మనం కీడు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి అనే వాదన వినిపిస్తుంది. మీరేమంటారు దాని మీద? అది నిజమే అంటాను స్వామి. ఈ గోవిందమాల భక్తులు ఇప్పుడు మీరు ఆన్లైన్ టికెట్లు ఇష్యూ చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఆన్లైన్ సౌకర్యం ఉండదు కదా. వాళ్ళు వస్తారు, పాదయాత్రలో వస్తారు. ఆ వచ్చిన వాళ్ళకి తిరుపతిలో పెట్టే 8 సెంటర్లలో ఒక సెంటర్ని కంపల్సరీగా గోవిందమాల భక్తుల కోసమే కేటాయించాలనేది మా విన్నపము. తిరుపతి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన సనాతన ధర్మం మీద చాలా కాలంగా పోరాటం చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఆయనకి ఆయన బోర్డు మెంబర్ అయ్యారు కాబట్టి దేవస్థానం ఈఓ గారిని, చైర్మన్ గారిని సంప్రదించి ఈ గోవిందమాల భక్తుల కోసమే ఒక కౌంటర్ కాదు స్వామి, ఒక కేంద్రాన్ని అలాట్ చేయమనేది మా విన్నపం. ఇప్పుడు రోజుకి 1,00,000 మందికి దర్శనం అరేంజ్ చేస్తూ ఉంది టీటీడీ. ఈ వచ్చే 20-30 వేల మందికి చేయలేరా అనేది మా ప్రశ్న. గోవిందమాల ధారణ దశమి, ఏకాదశికి పూర్తయిపోతుంది. ఆ 2 రోజుల్లో వాళ్ళు కంపల్సరీగా మాలని విరమించాలంటే మీరు టికెట్లు లేకపోతే ఇవ్వడం అనేది స్వామి. టోకన్ లేకపోతే దర్శనం లేదని చెప్పడమే తప్పు స్వామి. హైందవ ధర్మానికి తప్పు అది. కాబట్టి
ఈఓ గారు, చైర్మన్ గారు దీని మీద పునరాలోచించి తిరుపతిలో ఒక కేంద్రాన్ని గోవిందమాల భక్తుల కోసమే ఏర్పాటు చేయాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. అంటే మీరు చెప్పండి, అంటే చాలామంది ఎంతో భక్తితో నిష్ఠతో 41 రోజుల పాటు గోవిందమాలను ధరించి వాడు పాదయాత్రగా తిరుమలకు వస్తుంటారు. అయితే ఈ సమయంలో వాళ్ళకి దర్శనం కాకుండా అఖిలాండం వద్ద టెంకాయ కొట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే మీరు ఏం చెప్తారు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు గోవిందమాలకి? నేను గత 30 సంవత్సరాలుగా స్వామివారి యొక్క దీక్షలో ఉన్నానండి. 2018లో స్వామివారిది ఒక ఉపాసన దీక్ష స్వీకరించాను. నా జీవితాంతం స్వామివారికి ఈ దీక్షలో ఉంటానని నేను విన్నపించడం జరిగింది. వారి అనుగ్రహంతో ఇది 5వ సంవత్సరం దీక్ష నేను చేస్తున్నాను. దీక్ష చేయడమే కాదు, పలు ప్రాంతాల్లో దీక్ష సంకల్పం కూడా చేయిస్తున్నాము. సికింద్రాబాద్లో అనంత గోవిందాస ట్రస్టు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాము, దీక్షా కార్యక్రమాలు చేయిస్తున్నాము. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశికి గత కొన్ని సంవత్సరాలుగా మేము పడిన పాటలతో మేము దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వెసులుబాటు వస్తుందని మేము ఎంతో ఆనందించాము. కానీ ఆ విధంగా జరగలేదు. భక్తులు అదే ఇబ్బందులో మళ్ళీ ఈ వైకుంఠ ఏకాదశికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందుకుగాను చైర్మన్ గారికి, ఈవో గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ వారు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. భక్తులు ఆల్రెడీ కొన్ని ప్రాంతాల నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. ఇంకొంతమంది మొదలు పెట్టబోతున్నారు. ఈరోజు కొంతమంది మొదలు పెట్టబోతున్నారు. అందరినీ దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఇక్కడ 7వ తారీఖు 8వ తారీఖు చేరుకుంటారు తిరుపతికి. ఆ వచ్చిన భక్తులకి ఏ విధమైన దర్శనం లేక వాళ్ళు వెనుతిరగాలంటే వాళ్ళు ఎంతగా బాధపడతారో అని దేవస్థానం వాళ్ళు ఆలోచించాలి. అందరికి కూడా దర్శనం టోకెన్ ఏర్పాటు చేయడానికి ఒక కేంద్రం మాకు తిరుపతిలో ఏర్పాటు చేస్తే మేమందరం అక్కడ ఉంటాము, దర్శనం తీసుకుంటాము. ఆ స్వామివారి యొక్క మా ముడుపుల కైంకర్యాలు స్వామివారికి మేము అందిస్తాము. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా తిరుమల శ్రీ గోవిందమాల ధరించి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో 41 రోజుల పాటు, అంటే మండలం రోజుల పాటు ఉండి వారు తిరుమలకు వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి వస్తుంటారు. అయితే వారికి సకాలంలో దర్శన ఏర్పాట్లు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అలాగే ఇప్పుడు 10 రోజుల పాటు ఇచ్చే టికెట్లలో కూడా ఒక ప్రత్యేకంగా ఒక కౌంటర్ని ఏర్పాటు చేసి గోవిందమాల ధారణ చేసిన స్వామివార్లకు కూడా ఇస్తే ఎంతో బాగుంటుందని, అలాగే అన్యమత ప్రచారానికి కొంతవరకైనా నియంత్రించగలుగుతామని చెప్పి కూడా ఈ యొక్క గోవిందమాల ధరించిన భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.